వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మనము వాస్తు పురుష మండలిలో 45 మంది దేవతల గురించి సిరీస్ ఆఫ్ వీడియో చేయబోతున్నాను. ఇందులో వాస్తు పురుష మండలిలో 45 దేవతా స్థానాలు ఉంటాయి. ఇది అడ్వాన్స్డ్ వాస్తులో భాగంగా ఒక్కొక్క దేవుడి యొక్క క్యారెక్టరు, వాళ్ళ శక్తియుక్తులు, వాళ్ళ ప్లేసెస్, ఆ ప్లేసెస్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, ఆ ప్లేసెస్లో ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కనుక వస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రభావం ఏంటి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, రెమెడీస్, రెక్టిఫికేషన్స్, ఇట్లా ఒక్కొక్క దేవతా స్థానం గురించి మనము సిరీస్ ఆఫ్ వీడియో చేసుకోబోతున్నాము. నా ఛానల్ 5 ఎలిమెంట్స్. ఈ ఛానల్లో ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వచ్చి ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవడము, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నేను రెండవ ఛానల్ అయినటువంటి మా మేడం రన్ చేస్తుంది రాజమణి రుచులు అభిరుచులు ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఈ నా ఛానల్తో పాటు 5 ఎలిమెంట్స్ ఛానల్తో పాటు రాజమణి రుచులు అభిరుచులు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తము మనకు వాస్తు పురుష మండలిలో 9x9 81 విధులు ఉంటాయి. విధులు మీన్స్ సెల్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కేటాయించబడి ఉంటుంది. ఇట్లా మనకి చుట్టూ పైశాచి విధి అంటారు. ఈ పైశాచి విధిలో 32 మంది దేవతా గణాలు ఉంటారు. తర్వాత లోపల వైపు మనుష్య విధి, దైవ విధి అని ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మ విధి అని ఉంటుంది. మనుష్య దైవ విధిలో 4 పక్కల 4 దేవతా స్థానాలు ఉంటాయి. మధ్యలో బ్రహ్మదేవుడు తర్వాత 4 దిక్కులకి 4 దేవతా స్థానాలు ఉంటాయి. తర్వాత కార్నర్స్లో ఈచ్ కార్నర్ 2 8. బయట పైశాచి విధి అంటారు. పైశాచి విధిలో 32 దేవతా స్థానాలు. తర్వాత ఇంటర్నల్గా మనుష్య విధి అండ్ దైవ విధి. దీంట్లో మనకి కార్నర్స్లో 8 మంది దేవతా గణాలు, తర్వాత 4 దిక్కులకి 4, మొత్తము 44. మధ్యలో బ్రహ్మదేవుడు. ఇట్లా 45 మంది దేవతా స్థానాలు ఉంటాయి. మనము ఈరోజు నుంచి ఒక్కొక్క స్థానం గురించి, అక్కడ ఉండే దేవుడి గురించి, ఆ దేవుడి క్యారెక్టర్ గురించి, వాళ్ళ శక్తియుక్తుల గురించి, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాల గురించి, తర్వాత వాళ్ళ యొక్క ఎఫెక్ట్స్ మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, లేదా వాళ్ళ వల్ల ఆ స్థానాలు కనుక దూషితమైతే ఎటువంటి ఎఫెక్ట్స్ ఏర్పడతాయి, వాటిని మనము ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా రెమెడీ చేసుకోవాలి, ఇట్లా ఒక్కొక్క దేవతా స్థానం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ముందుగా మనము అసలు ఈ వాస్తు పురుష మండలి అనేది ఎలా ఏర్పడింది అనే విషయం డిస్కస్ చేసుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ప్రతి విషయం తెలుసుకోదగ్గదే. సో మొత్తం అయిపోయే వరకు చూడండి. ఇది అసలు వాస్తు పురుష మండలి అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, మొదట పురాణంలో మనకు చెప్పబడి ఉంది ఏంటంటే, మహాశివుడికి అంధకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడికి అంధకాసురుడు అంటారు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. దీనికి అందరు దేవుళ్ళు, ఈవెన్ విష్ణుమూర్తి కూడా శివుడికి సహకారంగా ఉంటాడనమాట. సో ఈ వీళ్ళిద్దరికి జరిగినటువంటి యుద్ధంలో మహాశివుడి యొక్క ఒక చెమట బిందువు భూమిపై రాలిపడుతుంది. ఒక చెమట బిందువు భూమిపై రాలిపడి అది ఒక బాలుడి రూపంలో అవతరించి ఆకలితో దొరికిన ప్రాణులను దొరికినట్టుగా తింటూ భీకరమైనటువంటి ఆకారంగా తయారవుతుందన్నమాట. అయితే ఈ దేవతలందరూ భయపడతారు. దేవతలు, రాక్షసులు అందరూ భయపడి వీళ్ళు బ్రహ్మదేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇట్లా ఒక భీకరమైన ఆకారము మొత్తం అంత ప్రపంచాన్ని మొత్తం మింగేస్తుంది, ఎట్లా అని చెప్పి బ్రహ్మదేవుని వేడుకుంటే, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు తను స్వయంగా వచ్చి వీళ్ళందరిని తీసుకొని, దేవతలను, రాక్షసులు వీళ్ళందరిని తీసుకొని వచ్చి
ఈ శివుడికి పుట్టినటువంటి ఒక మహా ఆకారాన్ని దొరకబుచ్చుకొని భూమిపైన బోర్లవొక్కల పడుకోబెట్టి అతను కదలకుండా అందరూ అతని మీద కూర్చుంటారనమాట. సో ఆ విధంగా ఏర్పడిందే ఈ వాస్తు పురుష మండలి. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరు కూర్చొని ఉంటారు. ఇందులో మనం డిస్కస్ చేసుకునేది కూడా అతన్ని వాస్తు పురుషుడు అంటారు. ఆ వాస్తు పురుషుడి పైన ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు కూర్చొని ఉన్నారు అనే దాన్ని బట్టి మనకు ఈ వాస్తు పురుష మండలి గురించి వివరించుకోవడం జరుగుతుంది. సైంటిఫిక్గా మనం చెప్పుకోవాలంటే చాలా లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మనకు మునులు మహర్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐకానోగ్రఫీ అంటే శిల్పశాస్త్రం ఆధారంగా ఆ క్యారెక్టర్స్ అనేటివి ఎట్లా వర్తిస్తాయి అనేది మనము తెలుసుకొని మనము సరైన విధంగా మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఒక్కొక్కరి క్యారెక్టర్ మనం తెలుసుకుంటే, వాళ్ళది ఏ ప్లేస్ అనేది తెలుసుకుంటే మనము ఆ స్థలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మనకు అర్థమవుతుంది. అలాగే మనకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎందువల్ల వచ్చాయనేది కూడా అర్థం చేసుకోగలుగుతాము, దానికి రెమెడీ చేసుకోగలుగుతాము. కాబట్టి ఈ 45 స్థానాలు అనేటివి మనము తెలుసుకొని ఉండడం చాలా మంచిదన్నమాట. సో మనము మొట్టమొదటిగా బ్రహ్మస్థానం గురించి మొదలు పెట్టుకుందాం. బ్రహ్మస్థానం అనేది టోటల్ 81 గదుల్లో 81 సెల్స్లో 9 భాగాలు. ఇదంతా కూడా బ్రహ్మస్థానం అన్నమాట. ఈ బ్రహ్మస్థానానికి సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఇది బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ బ్రహ్మస్థానంలో మనం ఏమేమి తెలుసుకోవాలి? ఒకటి, ఈ బ్రహ్మదేవుడి ప్లేస్. ఇది ప్లేస్. ఈ 9 గడులు, ఈ 9 గదులు, ఈ ప్లేస్ అనేది ఇది బ్రహ్మ విధి అంటారు. ఈ బ్రహ్మస్థలం అంటే ఇదంతా బ్రహ్మకు సంబంధించింది. దాంట్లో సెంటర్ పాయింట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి? అసలు ఈ బ్రహ్మదేవుడి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మనం ఆ క్యారెక్టర్స్ని మనము వాస్తుపరంగా మనము ఎట్లా అన్వయించుకోవాలి, మన ఇంటిని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు తెలియాలి. కాబట్టి మనము ఈ ప్లేస్ యొక్క, ఈ బ్రహ్మస్థానం యొక్క క్యారెక్టర్స్, బ్రహ్మదేవుడి యొక్క క్యారెక్టర్స్ మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో బ్రహ్మదేవుడి యొక్క క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి? మనకు శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. ఏంటి అంటే, ఒక ఐకానోగ్రఫికల్గా అంటే శిల్పశాస్త్రంగా అభివర్ణించడం జరిగింది. బ్రహ్మదేవుడి యొక్క ఆకారం ఏంటి, అతని వస్తువులేంటి, అతని యొక్క అస్త్రశస్త్రాలేంటి, అతని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఈ విధంగా మనం బ్రహ్మదేవుడి గురించి తెలుసుకుంటే మనకు వివిధ విషయాలు మనకు బోధపడతాయి అన్నమాట. అవి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, బ్రహ్మదేవుడు అసలు బ్రహ్మ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది. బ్రహ్మ అంటే పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ, మరియు విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం. సో ఈ బ్రహ్మ అనే మీనింగ్కి అర్థం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ యాటిట్యూడ్, ఉత్సాహము, శక్తి, జ్ఞానము, ఈ మూడింటి కలయికే మనకు బ్రహ్మ అనే పదానికి అర్థం. నెక్స్ట్ ఇంకొక విషయం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి యొక్క ముఖాలు. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉంటాయని అందరికీ తెలుసు. సో బ్రహ్మదేవుడి ఫేసెస్. ఈ ఫేసెస్ ఏంటి అంటే మనకు 4 దిక్కులను రిప్రజెంట్ చేస్తాయి. 4 ఫేసెస్, 4 డైరెక్షన్స్. ఈ 4 డైరెక్షన్స్ కూడా మనకి 4 వేదాలను సూచిస్తాయి. 4 వేదాస్. ఇందులో ఒక్కొక్కటిగా చూసుకుంటే మనకు ఫస్ట్ది
ఋగ్వేదం. ఇది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే పూర్తిగా చూస్తే మనకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఋగ్వేదం మనకు ఏం చెప్తుంది అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్. ఈ ఋగ్వేదం అనేది మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది తెలియజేస్తుంది. రెండవది యజుర్వేద్. యజుర్వేద్ ఏంటి అంటే యాక్షన్ని తెలియజేస్తుంది అన్నమాట. యాక్షన్స్. నెక్స్ట్ థర్డ్ది సామవేద్. అంటే సామవేద్ అనేది ఈ నేచర్ యొక్క రిథంను తెలియజేస్తుంది. రిథం ఆర్ సైకిల్ అనొచ్చు అనమాట. సో మొదటిది బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, రెండవది యాక్షన్, మూడవది రిథం, నాలుగవది అధర్వణ వేద్. ఇది మనకు ప్రొడక్టివిటీ. అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఇందులో మనకి ఈ ఋగ్వేదం అనేది ఈస్ట్కి, నెక్స్ట్ యజుర్వేదం అనేది సౌత్కు సంబంధించింది, సామవేదం అనేది వెస్ట్కు సంబంధించింది, అండ్ లాస్ట్ అధర్వణ వేద అనేది నార్త్కు సంబంధించింది అనమాట. అంటే మనకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనలో ఒక స్పార్క్ అనేది, ఒక ఆలోచన అనేది, మనకు ఒక బేసిక్ ప్రిన్సిపల్ అనేది తయారయ్యేది ఎక్కడ అంటే ఈస్ట్లో. సో ఈస్ట్లో మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటివి మన ఆలోచన శక్తి, మన సృజనాత్మకత ఒక రూపానికి రావడం జరుగుతుంది ఈస్ట్లో. రెండవది సెకండ్ది ఏంటంటే సౌత్. ఈ ఆలోచన ఏదైతే ఉందో దానిని కార్యరూపంలో పెట్టేది ఈ యజుర్వేదానికి సంబంధించినటువంటి యాక్షన్. సో ఇది సౌత్ యాక్షన్. తర్వాత థర్డ్ సామవేదము ఏంటి అంటే ఇది ఈ మనకున్నటువంటి రిసోర్సెస్ను ఉపయోగించుకొని ఈ సైకిల్ అనేది ఎక్కడ దెబ్బతినకుండా, అంటే ఆగిపోకుండా దీనిని కంటిన్యూషన్ ప్రాసెస్ నడిపించడానికి ఉపయోగపడేది ఈ సామవేదం అన్నమాట. రిథమ్ అండ్ సైకిల్. సో మాకున్నటువంటి రిసోర్సెస్ను పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మనం అనుకున్న పని మధ్యలో ఆగిపోకుండా ఒక రిథమిక్గా నడిపించేది ఏంటి అంటే ఈ వెస్ట్ సైడ్కి సంబంధించినటువంటి సామవేద్. నెక్స్ట్ అధర్వణ వేద్ ఏంటంటే ఇక్కడ మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆటంకం ఎదురుపడకుండా ఉంటే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది, రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ 4 దిక్కులకు సంబంధించినటువంటిది, 4 వేదాలకు సంబంధించినటువంటి సారాంశము ఈ బ్రహ్మదేవుడి యొక్క ఫేస్ ఇది మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇది శిల్పశాస్త్రానికి సంబంధించి మనం అర్థం చేసుకునేటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ ఇంకేముంటుంది బ్రహ్మదేవుడికి సంబంధించి? కమండలం. కమండలంలో జలం ఉంటుంది. ఈ బ్రహ్మదేవుడు కమండలంలో ఉన్నటువంటి జలాన్ని ఉపయోగించి సృష్టిని చేస్తాడు, క్రియేషన్ చేస్తాడనమాట. ఈ కమండలంలో ఏముంటుంది? రిసోర్సెస్. సృష్టిని చేయడానికి ఉపయోగపడేటువంటి రిసోర్సెస్ అనేటివి ఉంటాయి. సో మన లైఫ్కు మనం అన్వయించుకుంటే మన ఆలోచన శక్తితో పాటు మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, సోషల్ సపోర్ట్ కానీ ఇటువంటివన్నీ కావాలి కదా. ఈ రిసోర్సెస్ అనేటివి మనకి ఈ కమండలం అనేది తెలియజేస్తుంది. తర్వాత నెక్స్ట్ అక్షమాల.
ఈ అక్షమాల దేనికి సంకేతం అంటే క్యాలిక్యులేషన్స్. మనము మన రిసోర్సెస్ను సరైన పద్ధతిలో ఏ విధంగా ఉపయోగించాలి, సరైన విధంగా మనం ఉపయోగిస్తేనే సరైన రిజల్ట్స్ వస్తాయి కదా. అంటే ఈ రిసోర్సెస్ అనేటివి మనం ఎట్లా ఉపయోగించుకోవాలి ఫైనల్ అవుట్పుట్ తీసుకోవడానికి అనేది నిర్వచనంగా ఈ అక్షమాల తెలియజేస్తుంది. సో ఇది క్యాల్కులేషన్స్. ఇవన్నీ లెక్కలన్నీ కరెక్ట్ ఉంటేనే కదా మనం రిసోర్సెస్ని సరిగ్గా యూజ్ చేసుకొని మనం ఫైనల్ అవుట్పుట్ తీసుకునేది. సో ఈ అక్షమాల అనేది మనకు బేసిక్ క్యాల్కులేషన్స్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ బ్రహ్మదేవుడి యొక్క వాహనం. బ్రహ్మదేవుడి యొక్క వాహనం ఏంటిది? హంస. సో ఇది ఏంటి, దేనికి ప్రతీక? ఈ హంస యొక్క గుణం ఏంటంటే మనము పాలను కనుక తీసుకెళ్ళి దాని ముందు పెడితే కేవలం పాలను మాత్రమే పీల్చుకొని అందులో కలుషితమైనటువంటి నీటిని వదిలేసే తత్వం. అంటే ఇది మంచిని చెడుని విడదీయడానికి సంకేతంగా తెలియజేస్తామన్నమాట. ఇది మనకి డిస్క్రిమినేషన్ పవర్, మంచికి చెడుకి, గుడ్ అండ్ బ్యాడ్. ఇది మంచిని చెడును విడదీసి ఆలోచించేటువంటి శక్తికి ప్రతీక. సో హంసను పేర్కోవడం జరిగింది. ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క క్యారెక్టర్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే మనకి బ్రహ్మదేవుడి యొక్క వస్త్రాలు కూడా ఇంపార్టెంట్. వైట్ కలర్, 6th పాయింట్, క్లాత్స్. ఈ క్లాత్స్ ఏం చేస్తాయి? వైట్ కలర్. ఇవి నాలెడ్జ్ని తెలియజేస్తాయి. నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ అంటే నాలెడ్జ్కి ప్రతీకగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? ఇంకా చెప్పుకోవాలంటే చర్మం. అతను ధరించేటువంటి బ్లాక్ అండ్ వైట్ కలరు జంతు చర్మం. బ్లాక్ అండ్ వైట్ కలరు ఇది మంచికి చెడుకి కూడా ఇది ప్రతీకగా తెలియజేస్తుంది అన్నమాట. ఇది కూడా గుడ్ అండ్ బ్యాడ్కి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ పవర్ ఇస్తుంది. జంతు చర్మం ధరిస్తాడు కదా, నలుపు మచ్చలు ఉన్నటువంటి తెలుపు కలర్లో ఉండే జంతు చర్మాన్ని అతను ధరిస్తాడు. దీనికి కూడా డిస్క్రిమినేషన్ పవర్ అనేది మనకు సూచించబడుతుంది. అంటే బ్రహ్మదేవుడి యొక్క గుణగణాలు ఏంటి అనేది మనకు ఈ ఐకానోగ్రఫీ అంటే శిల్పశాస్త్రం ద్వారా మనకు చెప్పబడి ఉన్నాయి. సో ఇవన్నీ బ్రహ్మదేవుడి యొక్క క్యారెక్టర్స్. సో ఇవన్నీ క్యారెక్టర్స్ మనం మెయింటైన్ చేయగలగాలి. ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్స్ అన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకు కరెక్ట్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటిది అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము శిల్పశాస్త్రం ఆధారంగా బ్రహ్మదేవుడి యొక్క వస్తువులు మనకు ఏం తెలియజేస్తాయి, బ్రహ్మదేవుడి 4 ముఖాలు ఏం తెలియజేస్తాయి, కమండలము, అక్షమాల ఇవన్నీ ఎట్లా మనకు రిప్రజెంట్ చేస్తాయి అనేది మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ ఎఫెక్ట్స్. పాజిటివ్ ఎఫెక్ట్స్ సింపుల్. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మనం గనక ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మవిధి ఏదైతే ఉందో, ఈ స్థలాన్ని కనుక మనం పాజిటివ్గా ఉంచినామనుకోండి, అంటే ఎటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ లేకుండా, ఎటువంటి దోషాలు లేకుండా మనం కాపాడుకుంటే మనకు ఫస్ట్ థింగ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఆర్ క్రియేటివ్ ఐడియాస్ అనేటివి వస్తాయి. ఆలోచనలు చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ రెండవది పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతాము. ఎందుకంటే మనకు బ్రహ్మవిధి నుంచి ఈస్ట్ వైపు వెళ్తున్న కొద్దీ మనకి ఆర్యమ, తర్వాత సూర్య, ఇట్లా
ఎఫెక్ట్ అనేది బ్రహ్మవిధి నుంచి స్టార్ట్ అవుతుంది, చివరికి పైశాచ విధిలో ఎండ్ అవుతుంది కదా. అసలు బ్రహ్మస్థానమే కరెక్ట్గా లేకుంటే ఇవన్నీ కూడా దూషితమయ్యే అవకాశం ఉంటుంది, రిజల్ట్స్ సరిగ్గా రావన్నమాట. సో మనకి కరెక్ట్గా ఉండడం వల్ల 4 దిక్కుల నుంచి 4 రకాలైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది. మొదటిది ఈస్ట్ డైరెక్షన్లో మనకు వచ్చేది క్రియేటివ్ ఐడియాస్, గుడ్ థాట్స్. ఓకే, దెన్ సెకండ్ సౌత్ వైపు వెళ్తే మనకి వర్కింగ్ పవర్, మనకు శక్తియుక్తులు అనేటివి సమకూరుతాయి, రిసోర్సెస్ అనేటివి సమకూరుతాయి. సో సెకండ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆర్ యాక్షన్ పర్ఫెక్ట్గా మనము పని చేయగలుగుతాం అన్నమాట. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా మనము సరైన దిశలో మనము పని చేయగలుగుతాము. థర్డ్, ఇది సౌత్కి సంబంధించి. నెక్స్ట్ రిథమ్ మెయింటైన్ చేయాలి, రిసోర్సెస్ సరిగ్గా యూజ్ చేసుకోగలుగుతాం, ప్రాపర్ యూటిలైజేషన్. రిసోర్సెస్ని మనం ప్రాపర్గా ఒక పద్ధతిగా మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలని మనం సరిగ్గా ఉపయోగించుకోగలుగుతాము ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ ఎటువంటి లోపం లేకుండా ఉంటే ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్ అవుట్పుట్ కూడా మనకు వస్తుంది. అంటే మనం అనుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కార్యరూపం దాల్చి మనకు లాభాన్ని చేకూరుస్తాయన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా బ్రహ్మస్థానం కనుక మనకు కలుషితమై లేకపోతే, నెగిటివ్ ఎనర్జీస్ ఏం లేకపోతే, మనం సరిగ్గా మెయింటైన్ చేయగలిగితే ఈ 4 దిక్కుల నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటివి మనము మిస్ కాకుండా పొందగలుగుతాము. వెస్ట్ అండ్ నార్త్. ఫైనల్గా మనకు లాభం అనేది చేకూరుతుంది, మన ఆలోచన అనేది కార్యరూపం దాలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సరైనటువంటి ఆలోచన రాకపోవడం, నో థాట్స్. సరైనటువంటి ఆలోచనలు రాకపోవడము. రెండవది ప్రాపర్గా పని చేయలేకపోవడము. మూడవది రిసోర్సెస్ కలిసి రాకపోవడము, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. నాలుగవది ఫైనల్ అవుట్పుట్ కూడా రాదు. నో రిజల్ట్స్. అంటే మనం ఎంత కష్టపడ్డా కూడా రిజల్ట్స్ అనేటివి రాకుండా పోతాయి. మనకు సరైనటువంటి ఆలోచన రావు, ప్రాపర్గా పని చేయలేము, తర్వాత మనకి రిసోర్సెస్ అనేటివి కలిసి రావు, అలాగే దానివల్ల ఫైనల్ అవుట్పుట్ అనేది కూడా రాదు, మనం లాభం పొందలేము, మనం అనుకున్న పనులు నెరవేరవు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అని తెలుసుకున్నాం కదా. అసలు ఈ పాజిటివ్ ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి బ్రహ్మస్థానంలో ఎక్స్ట్రీమ్ సెంటర్లో పిల్లర్స్ ఆర్ వాల్స్ రాకుండా చూసుకోవాలి. ప్లేసు ఓపెన్గా వెల్ వెంటిలేటెడ్గా ఉండాలి. అండ్
నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అలాగే నెగిటివ్ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు, నో నెగిటివ్ ఎలిమెంట్స్. సో పిల్లర్స్ వాల్స్ రాకూడదు, ఇవి ఉంటే కూడా ప్రాబ్లమే. తర్వాత వెంటిలేషన్ సరిగ్గా ఉండకపోయినా ప్రాబ్లం అవుతుంది, అలాగే నీట్ అండ్ క్లీన్గా లేకపోయినా ప్రాబ్లం అవుతుంది. అలాగే నెగిటివ్ ఎలిమెంట్స్ అంటే బరువులు, ఎగ్జాంపుల్ వెయిట్స్, హెవీ వెయిట్స్, అండ్ ఐరన్ ఫర్నిచర్, తర్వాత ముఖ్యంగా టాయిలెట్స్, బ్రోకెన్ మెటీరియల్స్, ఎగుడు దిగుడుగా ఉండడము అంటే గుంతలు, అప్ అండ్ డౌన్స్, అలాగే పైప్ లైన్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్, డర్టీ మెటీరియల్స్, అండ్ వేస్ట్ మెటీరియల్స్. ఇవన్నీ నెగిటివ్ ఎలిమెంట్స్. ఇట్లా ఏవి ఉండకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రీమ్ సెంటర్ పాయింట్లో మనకి పిల్లర్స్ రాకుండా, గోడలు రాకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల రావచ్చు, బ్రహ్మస్థానం మొత్తం ఖాళీగా ఉండాలని లేదు. కాకపోతే ఎక్స్ట్రీమ్ సెంటర్ పాయింట్స్లో మనకు పిల్లర్స్ కానీ, వాల్స్ కానీ, బీమ్స్ కానీ రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఈ ప్లేస్ అనేది ఓపెన్గా ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్తో వెల్ వెంటిలేటెడ్ అయి ఉండాలి. అలాగే నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అండ్ నో నెగిటివ్ ఎలిమెంట్స్ అంటే బాత్రూమ్లు కానివ్వండి, చెత్తా చెదారం కానివ్వండి, డస్ట్ మెటీరియల్ కానివ్వండి, వేస్ట్ మెటీరియల్ కానివ్వండి, హెవీ లోడ్స్, అధిక బరువులు కానివ్వండి, అలాగే ఇంకా మీకు డ్రైనేజ్ పైప్ లైన్లు కానివ్వండి, గుంతలు కానివ్వండి, మురికి నీరు చేరుకోవడం కానీ ఇటువంటి ఏవి ఉండకూడదు. ఉంటే మనకు ఇది కలుషితం అయిపోతుంది. కాబట్టి మనము ఈ బ్రహ్మవిధికి సంబంధించినటువంటి పవర్స్ అనేటివి యూటిలైజ్ చేసుకోలేము. ఈ పవర్స్ అనేటివి మనకి ఎక్స్ట్రీమ్ సెంటర్ నుంచి ఎండ్ వరకు మొత్తం మన ఇంటి ఆవరణ మొత్తం పరుచుకొని ఉంటుంది. ఇక్కడ నుంచే మనకు ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది, క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడే మనము ఇటువంటివన్నీ ఉంచితే మనకు మొత్తం నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. మొత్తం ఎంటైర్ సైటు మన పరిధిలో మొత్తం నెగిటివ్ ఎనర్జీ అయ్యి మనకి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దేంట్లోనూ కూడా విజయం సాధించలేమన్నమాట. సో ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి రెమెడీస్, ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగినాయి, టాయిలెట్స్ వచ్చినాయి, గుంతలు వచ్చినాయి, మురుగునీరు చేరుకుంది, ఐరన్, హెవీ వెయిట్స్ అటువంటి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి? రెక్టిఫికేషన్స్. రెక్టిఫికేషన్లో భాగంగా మనం ఫస్ట్ అయితే ఈ పిల్లర్స్ కానీ, బాత్రూములు కానీ, ఈ వాల్స్ కానీ, బీమ్స్ కానీ, హెవీ లోడ్స్ కానీ మనం ముందస్తుగా జాగ్రత్త పడాలి. సో ఫస్ట్ రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి, ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. గోడలు ఏమన్నా పగుళ్ళున్నా, ఫ్లోరింగ్లో పగుళ్ళున్నా, మురికి గుంతలున్నా వీటిని అన్నిటిని కూడా సరి చేసుకోవాలి. నెక్స్ట్ రెమెడీస్. రెక్టిఫికేషన్లో భాగంగా టాయిలెట్స్ ఉంటే తీసేయాలి, పిల్లర్స్ రాకుండా చూసుకోవాలి, గోడలు ఉన్నా కూడా అవి కూడా తీసేయడమో లేకపోతే ముందస్తు జాగ్రత్తగా బ్రహ్మస్థానంలో ఎక్స్ట్రీమ్ సెంటర్ పాయింట్స్లో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వచ్చినాయి అనుకోండి, వాటికి రెక్టిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ రెమెడీస్. మనకు తెలియకుండా
ఇంకా ఏమైనా ఇప్పుడు ఫ్లోరింగ్లో పగుళ్ళు కానీ గోడల్లో క్రాకులు కానీ ఇటువంటివన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుంటాం కదా. మనకు తెలియకుండా ఇంకేమైనా నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా, ఒకవేళ మనకి ఇదివరకు బాత్రూమ్స్ ఉండి లేకపోతే భూమిలో శల్య దోషాలు ఉండి ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటికి రెమెడీస్ ఏం చేసుకోవాలి అంటే, ఒక బాక్స్ తీసుకోవాలి. ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో ఏమేమి ఉంచాలి అంటే, మనకి నవరత్నాలు పక్కకు రాస్తాను. నవరత్నాలు, ఔషధ మూలికలు, పంచలోహాలు, ఇటువంటి మనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ఈ బాక్స్లో పెట్టి మనము క్లోజ్ చేసి ఈ బ్రహ్మస్థానంలో మనము పెట్టాలి. ఫ్లోరింగ్లో బ్రహ్మస్థానంలో ఒక చిన్న గుంత తీసి దీనిలో పెట్టడం వల్ల, ఈ బాక్స్ పెట్టి క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వీటి యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి స్థలం మొత్తము పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ప్రతి సంవత్సరం దోషాలున్నా లేకపోయినా హోమం చేసుకోవడం. తర్వాత మనము ధూపం వేయడం. ధూపం వేయడం ద్వారా కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అలాగే ఈ మనకి పంచద్రవ్యాలు ఉంటాయి కదా, పంచద్రవ్యాలు ఈ బ్రహ్మస్థానం మీద చిలకరించడం, నీట్ అండ్ క్లీన్గా చేసుకొని ఈ పంచద్రవ్యాలు చల్లడము. తర్వాత ఫ్రెండ్స్, నవధాన్యాలు మర్చిపోయాను, ఈ బాక్స్లో నవధాన్యాలు కూడా ఉంచాలి. ఇట్లా ఉంచి మనము హోమం చేయడం, యజ్ఞము, యాగాదులు చేయడం వల్ల మన నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈరోజు మనం బ్రహ్మ గురించి చెప్పుకున్నాము. అలాగే ఈ 45 గాడ్స్ గురించి కూడా మనము వివిధ వీడియోస్లో కంటిన్యూగా ఒక సిరీస్లో చెప్పుకోవడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ మా సెకండ్ ఛానల్లో కూడా వస్తాయి, రాజమణి రుచులు అభిరుచులు. ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి, మిస్ కాకుండా చూసుకోండి. Okay friends, thank you for watching.